హాయ్ హలో అందరికీ నమస్తే అండి. గత కొద్ది రోజుల క్రితం నుంచి రాధా మనోహర్ గారి వ్యాఖ్యలు వింటున్నాం, చూస్తున్నాం. చాలా కాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి క్రైస్తవ సంఘాల గురించి, ఆ యొక్క మందిరాల గురించి, క్రైస్తవులు అసలు ఈ యొక్క ఇండియాలోనే ఉండకూడదు అన్న ఆలోచనలో రాధా మనోహర్ గారు అనేక సార్లు వ్యంగ్యమైన మాటలు, అసభ్యకరమైన మాటలు, దూషించటం, క్రైస్తవ సంఘాలని, మత బోధకుల్ని, అనేక మందిని కించపరచటం, కుటుంబాలని బయటికి లాగటం, ఆ యొక్క సంఘాలలో నీచాతి నీచ కార్యాలను అక్కడ బయలుపడకపోయినా అది జరిగింది అని వినిపించటం ఎన్నోసార్లు చూస్తున్నాం, వింటున్నాం. ఆయన దుర్మార్గమైన రూపాన్ని బయట పెడుతున్న అనేక మంది మిత్రులు ఉన్నారు. మీడియా మిత్రులు కావచ్చు, సోషల్ మీడియా మిత్రులు కావచ్చు. ఎందుకు కూటమి ప్రభుత్వం ముందుకి రాలేకపోతుందో, ఎందుకు కూటమి ప్రభుత్వం అతని పైన తగిన చర్యలు తీసుకోలేకపోతుందో, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, గత అనేకమైన ప్రభుత్వాలు ఆయన్ని టచ్ చేయలేకపోతున్నారు. దీనికి కర్త కర్మ ఎవరనేది మాకు తెలియదు. కానీ దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళు మత కులాలను రెచ్చగొట్టే ఈ రాధా మనోహర్ గారికి తనైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆయనకి వెనక ఉండి ఎవరు నడిపిస్తున్నారు? ఆయన ధైర్యం ఏంటి? అసలు కులాలలో, మతాలలో రెచ్చగొట్టే విధానాలు ఏమిటి? క్రైస్తవులు బోధించకూడదు, క్రైస్తవులు సంఘాలకి వెళ్ళకూడదు, క్రైస్తవులు బైబిల్ పట్టుకోకూడదు. ఎందుకండి ఈ క్రైస్తత్వాల మీద ఇంత విద్వేషాలు? తెలియదు. క్రైస్తవులకు ఒకటే తెలుసు, ప్రేమ. ఆ ప్రేమతోనే అందరినీ ప్రేమిస్తూ అందరినీ సమాధానపరిచే గుణం ఒక్కటే ఉంది. అలాంటి క్రైస్తవుల్ని ఎందుకు ఇంత నీచంగా చేస్తున్నాడు? గత 4-5 రోజుల క్రితం నుంచి ఒక భరోసా పార్టీ నాయకుడు ఆయన అతను కూడా దైవజనుడని చెప్పుకొని సంఘాలు కానీ బోధకులు కానీ ఎన్నో చేశారు. ఆయనకి ఎందుకు ఈరోజు తగిన చర్యలు తీసుకొని 3rd డిగ్రీ పెట్టి ఆయన నిజ స్వరూపాన్ని బయట పెట్టారు? రాధా మనోహర్ గారికి ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఎందుకు రాధా మనోహర్ గారికి మోరల్ సపోర్ట్ మీరు ఎందుకు ఇస్తున్నారు? ఎంతమంది యూట్యూబర్స్ ముందుకు వచ్చి రాధా మనోహర్ గారు సో అండ్ సో అని చెప్పినా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు మీరు నిర్లక్ష్యం చేయట్లేదండి? ఎంకరేజ్ చేస్తున్నట్టు కనపడుతుంది. కులం, మతం అందరం ఒకటే. అందరము ఎస్సీ, బీసీ, ఓసీ, క్రైస్తవ, ముస్లిమ్స్, హిందూస్ అందరం ఒకటేనండి. ఎవ్వరు మనం బాగానే ఉంటాము. ఇలాంటి చీడ పురుగులు ఉన్నాయి, వాటిని వేరుతో తీసేవాళ్ళు కావాలి. దయచేసి కూటమి ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రజల కోసం రండి. మీరు ప్రజల కోసం వచ్చి ఇలాంటి మూర్ఖులు, రాధా మనోహరం లాంటి మతానికి చుచ్చులు పెట్టేవాళ్ళు రావాలి. ఇప్పుడు ఎందుకు మాట్లాడేవాళ్ళు ముందుకు రావట్లేదండి? ఇప్పుడు ఎందుకు అందరూ అతన్ని వెనకుండి ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారో తెలియదు. ప్రభుత్వానికి ఈ రాధా మనోహర్ వల్ల వచ్చే లాభాలేమిటో మాకు తెలియదు. కానీ దయచేసి ఆ రాధా మనోహర్ యొక్క బ్యాక్గ్రౌండ్ మొత్తం మీకు తెలుసు, అంతా బయటికి వస్తుంది. అనేక మంది యూట్యూబ్లో మొత్తుకుంటున్నారు ఆయన గురించి. ఎందుకు ఆయన టచ్ చేయలేకపోతున్నారు అన్నది కూటమి ప్రభుత్వంకే వదిలేస్తున్నామండి. నిజానిజాలు, సత్య అసత్యాలు మీకే తెలియాలి. కానీ ఏ మతం జోలికి రావద్దు. ఏ మతమైనా ఒకటే. ఏ మతానికి చిచ్చు పెడతానికి చూడండి. మతాలని కలపండి. కులాలు, మతాలు అందరము ఏక మనసు కలిగి ఉండాలి. చేయి కలిపితేనే మనకి కావలసిన ప్రభుత్వం ముందుకి వస్తుంది. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరిచి నా కోసం, మా కోసం కాదు చేసుకునేది, మన కోసం, ప్రజల కోసం పాలన చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక అనుకుంటారో, రిక్వెస్ట్ అనుకుంటారో, హంబుల్ అనుకుంటారో, ఏదైనా కానీ త్వరపడకపోతే దిగజారిపోతుంది ప్రభుత్వం అన్న శాశ్వతమైన మచ్చగా మిగిలిపోతుంది.